అది వెంటనే కనెక్ట్ అవుతారు. కరెక్ట్. ఈ కైండ్ క్యారెక్టర్ అని. మంచి మాట. ఏంటి ఆ క్యారెక్టర్? బికాజ్ యూర్ రైటర్. అంటే యాక్చువల్గా ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి, ఓకే, ఈవెన్ జర్నలిస్ట్ అనివ్వండి, ఒక పెయింటర్ అవనివ్వండి, ఒక కెమెరామెన్ అవనివ్వండి, డైరెక్టర్ అవనివ్వండి, యాక్టర్ అవనివ్వండి, మనం చూసే కోణం వేరు. మిగతా వాళ్ళు ఇప్పుడు సపోజ్ చంద్రుడు ఉన్నాడని ఆకాశంలో, ఒకడు జైల్లోని చూస్తాడు, ఒకడు దున్నపోతు కొమ్మల మధ్య నుంచి చూడొచ్చు, ఒకడు కిటికీలోంచి చూడొచ్చు, ఒకడు పువ్వుల మధ్యలో, ఒకడు పువ్వుల మధ్యలోంచి చూడు, ఇంకొకడు అమ్మాయి హెయిర్ మధ్యలోంచి ఆ రొమాంటిక్గా చూడొచ్చు. చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, అవకాశాన్ని బట్టి ఉంటుంది, చూసే థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా మన ఫీల్డ్లో ఈ పెయింటర్, యాక్టర్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతిదాన్ని ఒక వేరే కోణంలో చూస్తాం, వేరే సెన్సిబిలిటీతో చూస్తాం, వేరే సెన్సిటివ్నెస్తో చూస్తాం. అలా నేను మొదటి నుంచి కూడా మా నాన్నగారి దగ్గర పెరగడం కావచ్చు, నాన్నగారు రైటరు, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు. అవును. సో అలా మొదటి నుంచి యాక్టర్ అవుదామని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చిన క్యారెక్టర్లా చేస్తూ చేస్తూ పోతా ఉన్నాం. బట్ ఎక్కడో ఉంది. సో ఏది ఇప్పుడు ఓంపురితో వర్క్ చేశాను, అమితాబ్ బచ్చన్, పూరి జగన్, సో మనీ, కృష్ణవంశీ గారు, రాము గారు, చిరంజీవి గారు, అమీర్ ఖాన్, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది కొంత, అకాడమిక్గా నేర్చుకున్నది కొంత, యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నది కొంత. ఎక్కడో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రాలేదే అంటే ఇప్పుడు క్యారెక్టర్ ప్రిపరేషన్కి యాక్టరు ఉత్తిగా వేషంసే చేయడం కాదు. ఇప్పుడు పొద్దునేదో అన్నాను, ఇప్పుడు ఫరాన్ అఖ్తర్ బాగ్ మిల్కా బాగ్లో ఆ క్యారెక్టర్ కోసం తను ఒక 6 months ప్రయత్నం చేశాడు అలా టోన్ అవ్వడానికి బాడీని అలా. సో అంత కాకపోయినా మనకు వచ్చిన క్యారెక్టర్ కోసం హోంవర్క్ చేసే క్యారెక్టర్ వస్తే ఒక ఛాలెంజింగ్ ఉంటుంది యాక్టర్. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా ఇప్పుడు చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయాలంటే చిన్న ఏదో ఒక క్వశ్చన్ ఏంటి అని ఒక హోంవర్క్ ఉంటుంది. అంటే మనం చేస్తూ మైండ్ చేస్తూ ఉంటుంది, సబ్ కాన్షియస్గా అడగని క్వశ్చన్ ఉండాలి, ఇక్కడిలో ఎవ్వరు అడగని క్వశ్చన్ ఉండాలి. సో ఇలాంటి గ్రౌండ్ ప్లాన్, బిల్డింగ్కి గ్రౌండ్ ప్లాన్ ఎలాగో ఒక క్యారెక్టర్ కోసం గ్రౌండ్ ప్లాన్ ఉంటుంది. సో అలా హూ ఈజ్ హీ, వై ఈజ్ హీ, వేర్ ఈజ్ హీ, వెన్ ఈజ్ హీ, విత్ హూమ్ హీ ఈజ్ హీ అని ఒక క్యారెక్టర్ కోసం ప్రయత్నాలు చేయాలి. అలా నాకు మృతిక గారు నుంచి, ఉషా కిరణ్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక క్యారెక్టర్ ఉంది, డిఫరెంట్ క్యారెక్టర్ అని మాత్రం చెప్పారు వాళ్ళు. సరే ఈ పద్దు ఇదంతా జరిగి ఒక 2 years అవుతుంది, పెయిన్లో ఉన్నా, సరే ఏదో చేస్తే బెటర్, ఏదో డిఫరెంట్ అంటున్నారు కదా అని ఐ వెంట్ దేర్. ఉషా కిరణ్లో మృతిక గారు అసలు ఆ రిసీవింగ్ నాకు, ఓ వీడు కదా నాకు కావాలి అన్న ఐస్లో. ఇక్కడ ఒకసారి ఆగలు, మీకు ఎందుకు అనిపించిందండి ఉత్తేజని చాలా భయంకరమైన రాక్షసులు, మంచి విలన్స్ ఉంటుండగా నెగిటివ్ రోల్ చేయడానికి ఉత్తేజ్ ఎందుకు మీకు స్ట్రైక్? అంటే దాని జర్నీ అలాంటి క్యారెక్టర్, మరి దాన్ని అది చెప్తే సస్పెన్స్ వెళ్తుందో ఏమో. నా పాయింట్ అది కాదు. ఒక క్యారెక్టర్కి ఒక యాక్టర్ని డైరెక్టర్ కన్సీవ్ చేసే ముందు, విజువలైజ్ చేసుకునే ముందు, మోస్ట్ పాపులర్ యాక్టర్స్ ఎవరు ఉన్నారు? హిందీలో ఉన్నారా, తమిళ్లో ఉన్నారా, కన్నడ, మలయాళ, ఇలా వెళ్ళిపోతుంది ఆలోచన. బట్ ఉత్తేజ్ వరకు రావడానికి వన్ నీడ్స్ ఏ వెరీ కీన్ ఇన్సైట్, చాలా అవసరం. అంత ఈజీగా తన సినిమా చూసింది, నాది చూసి ఫలక్నుమా దాస్, విచ్ ఇస్ నోవేర్ కనెక్టెడ్ టు దిస్ క్యారెక్టర్. ఒక్క షాట్ చూసాను సార్, అందులో హీరో గారితో మాట్లాడేది. ఐ వాస్ లైక్, ఐ వాంట్ ఉత్తేజ్ సార్ టు డూ దిస్ రోల్, దిస్ ఇస్ ద ఫేస్ ఐ వాస్ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్ అని చెప్పి అనిపించిందండి. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ అనిపించుకున్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. నువ్వు అనుకునే డైరెక్టర్లు అందరూ నాకు తెలుసు కదా, నీతో ట్రావెల్ అయిన వాళ్ళే తర్వాత వాళ్ళు పెద్ద డైరెక్టర్స్. వాళ్ళని ఇప్పుడు నువ్వు తిట్టుకోవాల్సిన సందర్భం లేదు, తిట్టుకోను ఎప్పుడు కూడా. నేను ఈవెన్స్ ఎవరైనా లవర్స్ కూడా ప్రేమించుకొని విడిపోయిన తర్వాత తిడుతూ ఉంటారు, నేను చాలా తప్పు అంటాను నేను. మరి జరిగిన క్షణాలకి, జరిగిన ఆనందానికి వాల్యూ లేదా? ఎందుకు తిడతారు అట్లా? రాంగ్ కదా, తప్పది. ఆ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, నేను వాళ్ళకి అసలు ఎప్పుడు చేయను. వంశీ నాకు ఖడ్గం ఇచ్చాడు, వంశీ చందమామ నంది అవార్డు ఇచ్చాడు, పూరి తనకు కుదిరినన్ని వేషాలు ఇచ్చాడు. సో ఆ టైంకి కమర్షియల్గా, ఇది సినిమా కమర్షియల్ ఫీల్డ్, ఆ సక్సెస్ కమర్షియల్గా ఎవరున్నారని ఆలోచిస్తారు. కొన్ని ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైరెక్టర్ ప్రాబ్లమ్స్, సో మెనీ. బట్ నాకు అనుకున్న ఛాలెంజింగ్ రోల్ మాత్రం ఇవ్వగలరు వీళ్ళు, ఇవ్వలేదన్న చిన్న ఉందేమో, కానీ బట్ దాన్ని మూసేస్తున్నాను, అవసరం లేదు. అంటే అంతకంటే మించి వాళ్ళ నుంచి పొందాను నేను. ఇప్పుడు వంశీ దగ్గర వర్క్ చేయడం అంటే మామూలు విషయం. నేను చాలా నేర్చుకున్నాను, పూరి దగ్గర చాలా నేర్చుకున్నాను, చిరంజీవి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. అది నేర్చుకోవడానికి అవకాశం ఒక ప్లాట్ఫామ్ దొరికింది కదా.
చిరంజీవి గారు ఇక అది ఈజ్ అ వరల్డ్ బై హిమ్సెల్ఫ్. ఇక అంతే. నేను అన్నయ్య దగ్గరికి నా పాత్ మేకర్స్ అని ఇంట్లో పెద్ద ఇది ఉంటుంది. మా నాన్నగారి ఫోటో, మా దీక్షిత్ గారి ఫోటో, తర్వాత చిరంజీవి గారి ఫోటో, రాము గారు అండ్ పూరి, వంశీ అండ్ బుక్స్, ఇలా ఒక ఫోటో ఉంటుంది. పాత్ మేకర్స్ దే ఆర్ ఆల్ ఫర్ మీ. బాగా క్లాస్ అయిపోయావు నువ్వు సినిమా ఇండస్ట్రీకి. ఇది మాస్ మీడియా, ఇది అంటే కొంచెం చదువు, కొంచెం అందం, ఇది కూడా. ఎస్. సో అలా మ్యామ్ నాకు చూసా చెప్పారు కథ చెప్పగానే అసలు, బట్ భయపడ్డాను ఫస్ట్. నెగిటివ్ రోల్ ప్లస్ అది వేరే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ మీరు చెయ్యాలి అని. బట్ మేడం చెప్పిన విధానం అంటే మైన్యూట్ డీటెయిల్స్. నేను చాలా డైరెక్టర్ సార్ చూశాను, సెట్లో జరుగుతున్న డీటెయిల్స్ అన్ని స్క్రిప్ట్లో ఉన్నాయి తన దగ్గర. అంటే అంత కీన్గా రాసుకున్నారు. సో స్క్రిప్ట్ దశలోనే ఇలా ఉంటే రేపొద్దున లైటింగ్, రికార్డింగ్, ఎఫెక్ట్స్, మూమెంట్ 100% ఎన్హాన్స్ అవుతుంది. దాన్ని నేను యాక్టర్ని, వెరీ గుడ్ యాక్టర్ని. ఇది సమస్య లేదు, క్యారెక్టర్ చేయాల్సిందే. ఫెంటాస్టిక్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడగలేదు ఏంటంటే, గతంలో నీది చాలా లాంగ్ జర్నీ సినిమా ఇండస్ట్రీ, 28 years. ఇప్పుడు శివ రైట్, అక్కడి నుంచి క్యాంటీన్ బాయ్ దగ్గర నుంచి నీ కెరీర్ స్టార్ట్ అయ్యి వస్తూ ఉంది. బట్ నీకు ఇలాంటి క్యారెక్టర్లు కానీ, లేకపోతే నీ మనసుకి బాగా హత్తుకుని నీ వరకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? అట్లా కొన్ని ఉన్నాయి, డేట్స్ కుదరక కొన్ని జరిగినాయి, 2-3 జరిగినాయి. తర్వాత ఇంకొన్ని కూడా ఉంటాయన్న. ఇప్పుడు ఆ హీరోకి కొందరు ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. సో వాళ్ళకు ఒక కంపానియన్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళైతే బెటర్ అవుతారు, వాళ్ళనే వేద్దాంలే, ఉత్తేజ అయితే కొంచెం వాళ్ళకి అంత లేదు, మరి ఇలాంటివి కూడా ఉంటాయి. పార్టే. బట్ ఏంటి అలాంటివి 1 or 2 ఇంట్రెస్ట్ ది వ్యూవర్స్. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ గా మాట్లాడుకునే రోజులు కావు. ఇప్పుడు మేము ప్రింట్ మీడియాలో రాసే రోజుల్లో అయితే అది వద్దులే అంటే తెలిసి, ఇప్పుడు ఏంటంటే చూసేవాళ్ళు అబ్బాయి ఈ యాంకర్ ఇంకొక మాట అడిగుంటే బాగుండు, ఉత్తేజని చెప్పుండేవాడు ఆ సినిమా. చెప్పలేం కదా, కానీ చాలా సినిమాలు ఉన్నాయి అట్లా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే సింధూరంలో సివిఎల్ గారి క్యారెక్టర్ నేను చేయాల్సిన క్యారెక్టర్ అది. బట్ నేను ప్రేమించుకుందాంలో వెంకటేష్ గారి పక్కన కమర్షియల్ ఫిలిం, బయట నుంచి వచ్చిన ఫిలిం అప్పుడు నాకు అప్పుడప్పుడు బడ్డింగ్ స్టేజ్లో అది కూడా చాలా పేరు వచ్చింది, ప్రేమించుకుందాం. బట్ అప్పుడు హిట్ కదా, పెద్ద హిట్ నా డైలాగ్. బట్ సింధూరంలో సివిఎల్ గారు సూపర్ క్యారెక్టర్ అది, బట్ పోయింది. అంటే నీ వరకు వచ్చిపోయింది. బట్ డేట్స్ ప్రాబ్లం. వంశీ చెప్పాడు, అరే అది వదిలేస్తా అనే, అది హీరో వెంకటేష్ గారి ఫిలిం, అవి చేస్తే నాకు ఓహో నీ స్వార్థంతో వదిలేసావు నువ్వు, వాళ్ళది కాదు. అంటే వాళ్ళు అనుకుని లాస్ట్ మినిట్లో కాదులే ఉత్తేజ్ కాదు సివిఎల్ అని చెప్తే అలా నువ్వే వదిలేసావు. ఓకే, సో అది నీ పాపమే. రైట్. ఇప్పుడు మీ వరకు వస్తే, ఇప్పుడు జనరల్గా ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఏంటంటే చాలా ఫస్ట్ టైం అటెంప్ట్లో ఒక మంచి లవ్ స్క్రిప్ట్, మంచి లవ్ స్టోరీ, మంచి మ్యూజిక్, మంచి లొకేషన్స్, సీషోర్లు, కాశ్మీర్లు, ఇలాగా ఏవో ఆలోచనలు ఉంటాయి కదా నార్మల్గా. బట్ మీరు తీసుకున్న ప్లేనే వళ్ళరి అంటే బ్రహ్మాస్త్రం లాగా వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి బూమెరాంగ్ లాగా. అసలు ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అండి? వన్ థింగ్, నాకు రైటింగ్ అండ్ బుక్ రీడింగ్ చాలా అడిక్షన్ ఉందండి. ఐ రీడ్ అ లాట్. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. నేను చిన్నప్పటి నుంచే గోస్ట్ అంటే చాలా భయపడేది. సో అది ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఒక దయ్యం ఫిల్మ్ ఏదంతా చూసి మనం ఇమాజిన్ చేసుకుంటామో అదంతా ఇంకొకరికి మనం కన్వే చేస్తే ఆ భయం కొంచెం బాగుండేది, ఎంటర్టైనింగ్ అయిపోతుంది అనేది ఫస్ట్ థాట్ విచ్ ఐ వాంటెడ్ టు రైట్. బట్ హారర్ ఎందుకు నేను ఫస్ట్ స్క్రిప్ట్గా స్టార్ట్ చేశాను అంటే, ఇఫ్ ఐ కెన్ మేక్ దిస్, ఐ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని ఒక ఛాలెంజ్ నేనే పట్టుకున్నా.